గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఏదో లాయర్లు, ప్రాసిక్యూషన్ లాయర్లు అడుగుతున్నట్టుగా మీరు ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చారు, ఎందుకు వచ్చారేటి, యాక్టింగ్ చేయడానికి వస్తాను కదా, ఎందుకు వచ్చారు, ఎన్నాళ్ళు ఉంటారు, ఇలాగా లాయర్స్ ఇంటర్వ్యూలాగా అడగకుండా కొంచెం ఫన్ లైటర్ వెయిన్లో అనేటప్పటికి హ్యాపీ అవ్వాలి. లేకపోతే ఈడీ వాళ్ళలాగో సిబిఐ వాళ్ళలాగో మీరు వస్తూ పోతూ ఉండేవారా? అక్కడ జాబ్ ఉండేది కదా, వస్తుండేవారా, వచ్చి వెళ్ళిపోతుండేవారా, ఇక్కడే ఉండేవారా, మీరు ఎలాగా అడుగుతుండేవారా, అడుక్కుంటుండేవారా, ఇలాగే ఉంటాయి కదా అవన్నీ. అలా కాకుండా మీరు ఫన్ అన్నందుకు, చిట్ చాట్ అన్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. వాళ్ళకు కూడా కాస్త లైటర్ వేన్లో బాగుంటుంది. అవును. ఇంతకీ మీ పేరు గుండు సుదర్శన్ గారా లేకపోతే విష్ణుమాయ సుదర్శన్ గారా? అలాగా ఇలాగా రెండు రకాలుగా సేవ్ చేసుకుంటున్నారు మీ నెంబర్ని. అవును, రైటే. విష్ణుమాయ సుదర్శన్ అనేది మామూలుగా మిస్టర్ పెళ్ళంతా వచ్చిందే, అది అప్పుడు సుదర్శనం అని బాపు గారు పెట్టిన పేరు. తర్వాత దాన్ని గుండు సుదర్శన్ చేశారు, అదనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి గుండు సుదర్శన్. కానీ మీరు మాత్రం చాలా మంచి బ్రైట్ కలర్ షర్ట్స్ వేస్తారండి. అవును, మనిషి కాకపోతే షర్ట్ అయినా బ్రైట్గా ఉంటుందేమో. ఇప్పుడు మన ఇంటర్వ్యూ కూడా బ్రైట్గా ఉంటే బాగుంటుంది. నేను 2-3 సార్లు చూశాను కదా, చక్కగా బ్రైట్ కలర్ షర్ట్స్ కదా, చాలా బాగుంది మీకు నిజంగా. థ్యాంక్ యూ. ఇంతకీ మీకు ఆ పేరు ఎలా వచ్చింది, గుండు సుదర్శన్ అనేది? గుండు చాలా మందికి ఉంది కదా. గుండు ఉండటం వల్ల వచ్చింది అంటే చాలా మందికి ఉంటుంది, అదే అడుగుతున్నారా? గుండు సుదర్శన్ అనేది గుండు ఉండటం వల్ల వచ్చింది. చాలా మందికి ఉండటం అనేది బహుశా ఈ గుండులందు నా గుండు వేరయ్యా అని వాళ్ళకి అనిపించటం వల్ల అలా పెట్టుంటారు. పెట్టింది ఇండస్ట్రీ కాదండి, ముచ్చటగా మన మీడియా వాళ్ళే పెట్టారు, అలా సెలెక్ట్ చేశారు. అంతేనా? మీడియా వాళ్ళే పెట్టారు, గుండు సుదర్శన్ వాళ్ళే సెలెక్ట్ చేశారు, అదే ఫిక్స్ అయింది. ఓహో, అంటే ఈ విష్ణుమాయ అనేది మాత్రం మీ అప్పుడు డైలాగ్ అదే. ఏం చేస్తున్నారు ప్రస్తుతానికి? చాలా నడుస్తున్నాయి, అందులో కొన్ని మంచివి నడుస్తున్నాయి. ప్రెస్ మీట్ పెట్టాక చెప్తా, వేరే ప్రెస్ మీట్ పెట్టాక చెప్తాను. అందులో నా రివీల్ చేయడానికి లేదు క్యారెక్టర్లో. ఓకే. ఇంతకీ మీ గుండు మీ కెరీర్కి యాడ్ అయిందా, ప్లస్ అయిందా, మైనస్ అయిందా? యాడ్ అయ్యింది. అయిందా? యాడ్ అయ్యింది. యాడ్ అయ్యిందో లేదో, ఐ మీన్ అంటే యూ మీన్ కలిసి వచ్చిందో లేదో మీరు చెప్పాలి. కాకపోతే బ్రాండ్ మాత్రం అయింది, దేవత పేరు గుండు సుదర్శన్, అలా బ్రాండ్ అయింది. కానీ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు మీరు చేసిన క్యారెక్టర్స్ చూస్తే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ మీది కదా, ఆ విషయంలో మీరు చాలా అదృష్టవంతులండి. అది కూడా గొప్ప గొప్ప డైరెక్టర్స్ తోటి మీరు వర్క్ చేశారు. ఒక విషయంలో కొన్ని విషయాలు మీ విషయంలో జలస్ ఫీల్ అవుతుంటాను నేను. అంటే ఇంకా మీరు జలస్ ఫీల్ అవుతారు, నేను డెఫిషియన్సీ ఫీల్ అవుతుంటాను. ఇంకా చెయ్యాల్సిన అంటే మనకి హ్యూమర్ అద్భుతంగా మన సాహిత్యపరంగా కానీ కథల్లో కానీ ఇంకా మన తెలుగు వాళ్ళ హ్యూమర్ చాలా అబండెంట్ అండి, చాలా ఉంది. అది ఇంకా సినిమాల్లోకి రావాల్సినవి, చేయాల్సింది చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. కానీ మరి ఇప్పుడు వస్తున్న జానర్స్లో ఇది ఎంతవరకు అనేది చూడాలి. బట్ హోప్ఫుల్లీ ఎప్పుడు హ్యూమర్కి దానికి ఎప్పుడు వీలు ఉంటుంది. అంచేత ఐ హోప్. మీకు డాక్టరేట్ ఉండి డాక్టర్ పెట్టుకోరే ముందు పేరు ముందు అంటే ఇప్పుడు ఏమంటే ఇప్పుడు అసలే టైం కరోనా టైం. అయితే ఏ వ్యాక్సిన్ ఫస్ట్ డోసో సెకండ్ డోసో అని జనం నన్ను తగులుకుంటే నాకు ఎవరు రెస్పాన్సిబుల్ చెప్పండి? అంటే పుస్తకాలు డాక్టరేట్లు పుస్తకాల్లో ఉండాలి, అనవసరంగా జనంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి కామెడీ చేయకూడదు. అందుకని అది తగిలించుకోవటం మానేసి ఎవరు తగులుకోకుండా చూసుకుంటున్నా. అది మామూలుగా కూడా మీరు ఎక్కడా కూడా దాన్ని తగిలించలేదు పేరుకు ముందు? లేదు. ఉంటే తగిలిచ్చేస్తారు జనరల్గా ఎవరైనా సరే, చక్కగా తగిలిస్తాం. తర్వాత వీళ్ళు తగులుకుంటారు, పాప డాక్టర్ అనుకుంటారు కదా, వాళ్ళ తప్పు కూడా కాదు. మనం అనవసరంగా ఎందుకు వాళ్ళకి అనవసరమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటం. ఆ తర్వాత జరిగేదంతా కామెడీ. ఏమంటే ట్యాబ్లెట్ ఇస్తారా, కాకరకాయ ఇస్తారా, క్యాప్సూల్ ఇస్తారా, ఇంజెక్షన్ ఇస్తారా అంటే ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ పెట్టుకు తిరగని నేను కిట్టు కుదరదు కదా. ఏదో పాపం వేషాలాగా ఈ ప్రాక్టీస్ చేస్తున్నాడేమో అనుకుని ఇలాంటి ఇబ్బందులన్నీ వస్తాయి. అన్నీ హాయిగా శుభ్రంగా అన్నీ హ్యాపీ చేసుకుంటూ మనం ఈ కన్ఫ్యూజన్ ఎందుకండి మధ్యలో. నిజం, మీకు ఎంత మంచి క్వాలిటీస్ ఉన్నాయంటే ఒక రైటరు, ఒక సైకాలజిస్ట్, మధ్యలో ఏవో కొన్ని పాటలు కూడా రాస్తున్నారు విన్నా, నిజమేనండి? పాటలు మీరు విన్నారా? నావని కొన్ని ఎవరైనా రాసుకుని చలామణి చేసేస్తున్నారు, నా పేరేంటి ఏమో నాకు అనిపించింది. లిరిసిస్ట్ కూడా ఉంది ఆయనకి క్వాలిఫికేషన్ పక్కన అని చెప్పని అన్నారు.
కవిత్వాలు అవి రాస్తుంటా, మీరు భయపడకుండా ఉంటారంటే అది కూడా అయ్యో డెఫినెట్గా. ఇంతకీ ఇండస్ట్రీలో ఎడ్యుకేషన్ అవసరం ఉందంటారా మీ ఉద్దేశ ప్రకారం? ఇండస్ట్రీలో పని ఇవ్వదు కానీ పనికి వస్తుంది. ఓకే, కూసింత రెస్పెక్ట్ కూడా ఇస్తుంది మనకి. కాకపోతే అది బోనస్. రెస్పెక్ట్ అనేది బోనస్. దాన్ని మనం ఎవ్రీవేర్ ఎవ్రీ టైం మనం ఆ బోనస్ని యాక్సెప్ట్ చేయాలి తప్ప ఎవ్రీవేర్ రెస్పెక్ట్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు. అది రెస్పెక్ట్ ఇస్తుంది, రెస్పెక్ట్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు. అది బోనస్. ఎస్, పనికి వస్తుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ పనికి రాపడు. వెరీ లాజికల్. మొత్తానికి కవి అనేది కనపడుతుంది మీ మాటల్లో కదా? కనపడుతుంది కదా, ఉన్నప్పుడు కనపడుతుంది కదా, తప్పదు కదా. సైకాలజీ మీ రియల్ లైఫ్లో కానీ మీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ అన్న ఉపయోగపడిందంటే ఎప్పుడన్నా? సైకాలజీ చూడగానే లోపలంతా చదివేస్తారా? అదే అసలు జనరల్గా సైకాలజీ అనగానే అదే అనుకుంటారు, ఇదేదో చాలా టక్కుటమారు విద్య, ఏదో మాయా, అంత అసలు నువ్వు ఇలా అనుకుంటున్నావు కదా, అలా అనుకుని ఇలా చేసావు కదా, అలా అది కాదు సైకాలజీ. సైకాలజీ అంటే మానవ ప్రవృత్తి, హ్యూమన్ బిహేవియరు, అవి అండర్స్టాండ్ చేసుకోవటమే సైకాలజీ. సో ముందు మనకు అర్థమవుతే మిగతా అర్థం చేసుకోవటం ఈజీగా అవుతుంది. అంటే ఇండస్ట్రీలో ఇప్పటివరకు మీకు తగ్గ పాత్రలు దొరికాయంటారా మీ ఉద్దేశ ప్రకారం? మా తగ్గ పాత్రలు ఇంకా దొరకాల్సినవి చాలా ఉన్నాయి. అది ఇంకా అంత సింపుల్గా చెప్పేస్తారా? అంతే మరి. దొరికినవి పాత్రలు మామూలు జోకులు చేస్తే ఇలాగ ఇంట్లో దొరుకుతుంటాయి పాత్రలు తోమటానికి, ఈ టైప్లో చెప్పలేం కదా. పాత్రలు నిజంగా చెప్పాలంటే బయట దొరకాలి. ఇంకా చేయాల్సిన అంటే మీ బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా. బాడీ లాంగ్వేజ్ మళ్ళీ ఇదొకటి ఉందా? ఇప్పుడు ఏమండి, నా ఏజ్ గురించి అడగండి, విలేజ్ గురించి అడగండి, కాలేజ్ గురించి అడగండి, అంతేగాని విలేజ్ గురించి అడగండి, కాలేజ్ గురించి అడగండి, మదర్ లాంగ్వేజ్ గురించి అడగండి. అనవసరంగా ఎందుకంటే ఇలాంటివి నేను ఏమంటే ఉంటే కామెడీగా నా జవాబులు ఉంటే గింటే ఉండాలి, మీ ప్రశ్నలు కాదు కదా. మిమ్మల్ని ఒక ఫుల్ లెంగ్త్ మూవీలో చూడాలని మా కోరిక. లెంగ్తా? అమ్మ భలేవారి హైట్ ఏమో అడిగి తెచ్చాను. ఇప్పుడు రాబోయే సినిమాల్లో డైరెక్టర్లు లెంగ్త్ హామీలు ఇచ్చారు, నేను కూడా జనానికి అవే లెంగ్త్ హామీలు నేను ఇస్తున్నాను. అవునా? తప్పకుండా చూడొచ్చు. హైట్ ఏముంది సార్? మంచి హీల్ వేస్తే లేదా కెమెరా యాంగిల్ మారిస్తే మంచి హైట్. హీల్ వేస్తే సరే. ఇప్పుడు అమ్మాయిలు వాళ్ళు ల్యాడర్లు వేస్తున్నారు కదా, మేము ఎన్ని హీల్స్ వేసినా పక్కన కుదరదు కాంబినేషన్ ఉంటే. మీరు ఇలా ఇంతకు మించి ఎక్కువ మాట్లాడకూడదని ఫిక్స్ అయినట్టున్నారు. ఏది? మీరు ఎంతైనా మాట్లాడతాను, మీరు మాట్లాడించండి అంతే. అంతేనా? అంతే. పాత్రలు ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి, ఎందుకంటే చేసినవి చాలా తక్కువ. క్యాన్వాస్ చాలా పెద్ద క్యాన్వాస్ కదా, చేయాల్సినవి చాలా ఉన్నాయి ఇంకా. సార్ గుండుతో ఏదైనా యాడ్ చేశారా? యాడ్ ఏం చేస్తామంటే అప్పుడప్పుడు క్యాప్ యాడ్ చేస్తుంటాను. అంటే నా ఉద్దేశం మీ గుండుతో అడ్వర్టైజ్మెంట్, మీ గుండు దగ్గర స్టక్ అయిపోయినట్టు గుండుతో అడ్వర్టైజ్మెంట్ నా ఉద్దేశం. ఇప్పుడు ఆల్రెడీ ఒక ఆయన తన సొంత గుండుతోటి సొంత బిజినెస్ యాడ్లు చేసేసుకుంటాడు బిజినెస్. ఏమండి, ఇంక నేనేం చేస్తాను, నా గుండు యాడ్లకి గండి పడింది. కాకపోతే ఒక సినిమాలో ఈ క్యారెక్టర్కి ప్యారడీ స్పూఫ్ ఏదో అంటారు కదా, అది చేశాను. ఓకే, ఒక సినిమాలో ఒక డైలాగ్ ఏదైనా ఆ సినిమాలోనే ఆ క్యారెక్టరైజేషన్, అది ఆ గెటప్పే, ఆ క్యారెక్టర్ గెటప్పే అది వేసుకుని హీరో దగ్గర వస్తుంటాడు మధ్యలో. ప్రేమలు ఊరికే రావు. మీ ఊళ్ళో ఉన్న 4-5 కాలేజీల్లో అందమైన అమ్మాయిల ఫోటోలు తీసుకుని కంపేర్ చేసి చూసుకోండి. ఇప్పటిదాకా మీరు నష్టపోయించాలి, ఇక ముందు టైం వేస్ట్ చేయకండి. అంటే ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళు రాసుకున్న క్యారెక్టరైజేషన్ దీనికి ప్యారడీ అదే అనమాట. అదే అర్థమే. చేత మీరు ప్రేమలు ఊరికే రావంటే డబ్బులు ఊరికే రావంటే అట్లా ప్రేమలు ఊరికే రావు, అట్లా ఆ టైప్లో చిన్న ప్యారడీగా రాశారు. అది బాగానే వర్కౌట్ అయింది ఆ క్యారెక్టర్ అనమాట. మీ ఇమేజ్కి తగ్గ పాత్రలు మీరు ఇప్పటివరకు చేయలేదని నా ఉద్దేశం. మీరే ఉంటారు విషయం. ఏమండి, ఇమేజ్, మీరు బాడీ లాంగ్వేజ్, మీరు ఒకటి కాదు. ఏమండి, ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు మీరు ఏదైనా మా కమెడియన్ హీరోలు చేస్తున్న కమెడియన్ సోదరులు ఉన్నారు, వాళ్ళని అడిగితే ఓ పద్ధతిగా ఉంటుంది, ఏదో కాకతాళీయంగా ఉంటుంది, నేరం క్షీరం న్యాయంగా ఉంటుంది. అదేంటని అడగండి, సౌండింగ్ బాగుందని ఫ్లోలో వాడే. నేరం క్షీరం
వాళ్ళని అడగండి, అదో పద్ధతిగా ఉంటుంది. అంతేగాని నన్ను ఇమేజీ రేంజీ ఎందుకు చెప్పండి. సరే, ఇప్పుడు ఇంతకీ మీ గుండు ప్లస్ ఏమండి, భూమి గుండ్రంగా ఉందని తిరిగి తిరిగి అక్కడికే వచ్చినట్టు, గుండు గుండ్రంగా ఉందని అడిగి అడిగి మళ్ళీ ఇక్కడికే వచ్చినట్టున్నారు. అంటే ఏమండి, గుండు అంటే అరిగిపోయేదాకా అదే అయ్యే అంటే నాది కాదు సార్ ప్రశ్న, ప్రేక్షకుల ప్రశ్న అంతే. అదేలేండి, అరిగిపోయేదాకా అడుగుతూనే ఉంటారేమో నా భయం వేసింది. ఏమంటే మళ్ళీ ప్రేక్షకుల ప్రశ్న మళ్ళీ వాళ్ళ మీదకి నెట్టేసారేంటి పాపం నేపం. అడిగితే మీరే స్ట్రైట్గా అడగచ్చు కదా, వాళ్ళ 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 మీద ఎందుకు నెట్టేయటం చెప్పండి. ఇంతకీ నాకు ఒక క్లారిటీ ఇవ్వండి కొంచెం మీరు. అది కాంప్లిమెంటా కామెంటా? నో, అది కాంప్లిమెంటే, అబ్సల్యూట్లీ కాంప్లిమెంటే. కాంప్లిమెంట్గా ఆన్సర్లు ఏముంటాయండి, థ్యాంక్స్లే. అంటే సినిమాల్లో మీ గుండు ప్లస్ ఈ మీసం ఈ కాంబినేషన్ ఏమిటా అని. అదే నువ్వు చెప్తున్నాను కదా, మీరు అడిగి అడిగి నాకు మీరు మొత్తం తోమరగా అదే అడిగి అడిగి అరగొట్టేటువంటి ఇదే. సర్లేండి, ఆ టాపిక్ వదిలేద్దాం. కమెడియన్లు హీరోలు అవుతున్నారు, మరి మీరు ఆ స్టేజ్కి ఎప్పుడు అంటే? స్టేజ్ సంగతి అటు ఉంటే మీరు నన్ను డైరెక్ట్గా థర్డ్ స్టేజ్ ఆఫ్ ఎలివేషన్లో పెట్టేసేట్టున్నారు. ఉన్న వృత్తి ఏనాడో వదిలేసా, వేరే వృత్తి రాదు. ఇప్పుడు చూస్తుంటే మీరేమో నన్ను ఈ వృత్తిలో కూడా ఉండనిచ్చేయట్లేరు. ఎలాగండి మరి మీరు ఇలా అడిగితేను? అంటే కమెడీన్గా రాకపోయిన ఉంటే, సినిమాలోకి రాకపోయిన ఉంటే ఏమై ఉండేవారని. కాకపోతే ఏముండండి, పాఠాలు అవే అనుకుని నమ్మి వాటిని చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. ఓపిక దమ్ము ఉన్నవాళ్ళు వాటిని వింటూ ఉండేవారు, అవి లేని వాళ్ళు విన్నట్టు నటిస్తూ ఉండేవారు. ఈ రెండూ చేయలేని వాళ్ళు నిజాయితీగా నిద్రపోతూ ఉండేవారు. అంటే చెప్పిందే చెప్పి ఈ బాటికి వెక్స్ అయిపోయి విసుకొచ్చి నేను కూడా నిద్రపోతూ పాఠం చెప్పడంలో ఎక్స్పీరియన్స్ వచ్చి పర్ఫెక్ట్ అయి ఉండేవాడిని. అంటే మీరు పోషించిన పాత్రలో ఏవి బరువైన పాత్రలు, ఏవి తేలికైన పాత్రలు అంటే ఏం చెప్తారు? బరువైన పాత్రలు, తేలికైన పాత్ర ఏమంటే ఇది గ్రేట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జానర్. ఏ కైకాలి సత్యనారాయణ గారినో కోట శ్రీనివాసరావుని అడగాలి, మీరు అడుగుతున్నది గుండు సుదర్శన్ని. అది మరి అంటే అలా కాదు సార్, మీరు ఏదైనా సెన్స్ ఆఫ్ హ్యూమర్తో ఏదైనా చెప్తారేమో. మీ ఎక్స్పెక్టేషన్ అదే. బూటు సూటు వేసుకున్నావు బరువైన పాత్రలు, నిక్కరు బనీని వేసుకున్నావు తేలికైన పాత్రలు. అంటే మీకు కూడా వర్క్ స్ట్రెస్ ఫీల్ అవ్వడం, మెంటల్ స్ట్రెస్ లాంటిది ఏమైనా ఉంటుందా? అంటే మెంటల్ ఉంటుందా అని అడిగారంటే స్ట్రెస్లా అడగండి. మెంటల్ స్ట్రెస్ అంటే స్ట్రెస్సే. అంటే ఎలా హ్యాండిల్ చేస్తారు? మీకు కూడా అప్పుడప్పుడు మెంటల్ వస్తుంటుంది అన్నట్టు అడిగారు. మీకు స్ట్రెస్ ఫీల్ అవుతుంటారా అని సింపుల్గా అయిపోయింది. నేను భయపడ్డాను, ఇందులో ఏమైనా స్లాష్ ఉందేమో. ఓకే, స్ట్రెస్ అంటారా? ఎలా డీల్ చేస్తూ ఉంటారని. ఇప్పుడు ఖాళీ ఎక్కువైనప్పుడు స్ట్రెస్ ఉంటుందండి. ఓహో. రెస్ట్ ఎక్కువైనప్పుడు కూడా స్ట్రెస్ ఉంటుంటుంది. అంటే వర్క్ అస్సలు లేనప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతుంటాను, రెస్ట్ ఎక్కువైనప్పుడు కూడా స్ట్రెస్ ఫీల్ అవుతుంటాను. అది ఇంట్లో వాళ్ళు హ్యాండిల్ చేస్తుంటారు. ఓహో. అంటే మళ్ళీ మీరు మిమ్మల్ని స్ట్రెస్నే హ్యాండ్లింగా మ్యాన్ హ్యాండ్లింగా ఇలా అడగండి ప్లీజ్. మీరు ఏదైనా వినోదం అడగండి, అంతేగాని విధ్వంసాల గురించి అడగండి. లేదు సార్, మీరే కావాల్సినంత వినోదం నా బొగ్గలు ఇలా కిందకి రాకుండా మొత్తం అంతా ఇలా పైకి నమ్మించారు మీరే యాక్చువల్లీ. సరే, కమెడియన్స్ సినిమాల్లో హాస్యాన్ని అందిస్తారు కదా, మరి నిజ జీవితంలో? కొందరు అందిస్తారు, ఇంకొందరు ఎవరైనా అందిస్తారేమో అని ఎదురు చూస్తుంటారు. మీరు ఫస్ట్ కేటగిరీ అనుకుంటా. ఏమంటే కేటగిరీలు ఏంటండి బాబు, అది ఇండివిజువల్ యాటిట్యూడ్ అంతే. దీనికి కేటగిరీలు క్లాసిఫికేషన్లు అంటే మీరు మాట్లాడే తెలుగు చూసా ఇది వాసన చూసి అన్నట్టు తెలుగు చూసి ఏంటండి బాబు, వాసన పీల్చి తెలుగు విని, అది కదా. మరి అందుకే సార్ మిమ్మల్ని చాలామంది చూసి తెలుగు మాస్టర్ ఏమో అని భ్రమపడుతూ ఉంటారు. యాక్చువల్లీ అంటే భ్రమపడుతుంటే మనం బాధపడటం ఎందుకు, వాళ్ళు భయపడితేనే మనం బాధపడాలి. సార్ మీరు రచయితగా, కాలమిస్ట్గా చాలా వ్యాసాలు రాశారు, బోల్డ్ని కవితలు రచనలు కూడా రాశారు. కానీ మరి మంచి సినిమా కథ కూడా రాయొచ్చు కదా. రాశా, కానీ కథలని ఎవరు కన్ఫర్మ్ చేయలేదు. ఫ్రెండ్స్ ప్రోత్సాహంతో ప్రోద్బలంతో మానేశాను. మరి వాళ్ళ సపోర్ట్ లేకపోయిందంటే నేను మానగలిగేవాడిని కాదు. అంటే ఏదైనా ప్రయోగాత్మకంగా ఏదైనా కథలు రాయొచ్చు కదా అని నా ఉద్దేశం. రాయొచ్చండి, మీకు ముందే చెప్పాను కదా, ఫ్రెండ్స్ ప్రోద్బలంతో మానేశానని. నేను ప్రయోగాత్మకం దాకా వెళ్తే వాళ్ళు బల ప్రయోగం దాకా వెళ్తారేమో అని భయం వేసి మానేశాను. కథలు వదులుకోవచ్చు కానీ ఫ్రెండ్స్ని వదులుకోలేం కదండి. మీ మాటల్లో హ్యూమరిస్ట్ లాగే మీ రైటింగ్లో కవి కనపడుతూ ఉంటాడు, అప్పుడప్పుడు తొంగి చూస్తూ ఉంటాడు. తొంగి చూడటానికి వంగి చూడటానికి ఆడికి ఏం బ్యాక్ పెయిన్ స్పైన్ బెండింగ్ అవేం లేవండి. ఏదో బ్యాక్ పెయిన్ ఉన్నట్టు బెండింగ్ స్పైన్ ఉన్నట్టు వంగి తొంగి ఎందుకు, స్ట్రైట్గానే చూస్తాడు. ఆడికేం భయం. అంటే ఖాళీగా ఉన్నప్పుడు రాస్తుంటారా? లేదండి, ఖాళీ చేసుకుని చూసుకుని కూడా రాస్తుంటాను.
అంటే మూడు వచ్చినప్పుడు రాస్తూ ఉంటారా అని నా ఉద్దేశం. లేదు, మూడిగా ఉన్నప్పుడు కూడా రాస్తుంటా. ఇంట్లో చెప్పారా? ఏమని రాస్తుంటాను నేను. కాదండి బాబు, అంటే మీరు వినిపిస్తుంటారా అని. అంటే డేంజర్ అని తెలియని రోజుల్లో వినిపిస్తుండేవాడిని, తెలిసాక మానేశా. డేంజర్ ఏంటండి? డేంజర్ ఏంటని అంత హ్యాపీగా అడిగారేంటి? మా ప్రమాదములు మీకు ప్రమోదములుగా ఉన్నట్టున్నవి. నాకు హైకూలు అంటే చచ్చేంత ఇష్టం, అంటే చెప్తే చస్తామని తెలియనంత ఇష్టం. ఓసారి తెగించి చదివా ఇంట్లో. ఓకే. దుప్పటికి చచ్చే చలి అనుకుంటా, మొత్తం నన్ను కప్పేసుకుంది అన్నాను. అబ్బా, వాళ్ళకి బాగా కాలినట్టుంది. మీరబ్బా అన్నారు, వాళ్ళు అనలేదు, నన్ను అబ్బా అనిపించారు. కంచానికి చచ్చే ఆకలి అనుకుంటాను, మొత్తం అన్నం తినేసింది అని ఖాళీ కంచం పెట్టారు. మీరే చెప్పండి, కూడెట్టిన కవిత్వాన్ని ఇంకా మనం కంటిన్యూ చేయాలంటారా? మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, చాలా మంచి భలే వీటి మీద సెటైర్లు వేస్తుండేవాడు. ఇవాళ గొడుగు కట్టుకొచ్చాను, వర్షం రాదే, రైలు టైంకి వచ్చింది, నిన్నటిదేమో. ఇలాంటివి చూసి నేను చెప్పాను. ఓకే. పొట్ట వస్తే పోదు, జుట్టు పోతే రాదు. ఏది హైకూలా? ఇప్పుడు ఏది పడితే అది హైకూల్ పేరుతోటి రాసి చదివి వినిపించి టార్చర్ పెట్టామనుకోండి, ఇలాంటి సెటైర్లే పుట్టుకొస్తాయి. అసలు యాక్చువల్గా హైకు ఒక అద్భుతమైన కవిత్వ ప్రక్రియ అండి. అది జపనీస్ హైకూస్ చాలా బాగుంటాయి. అవేంటంటే ఇప్పుడు చెట్టు నరికి తీసుకెళ్తున్నారు ఎవరో నీడతో సహా, పాప నిద్రోయింది బొమ్మని జోకొడుతూ. ఇవే కాకుండా ఇంకా చాలా డెప్త్తో ఉండేవి. అంటే వాటిల్లో ఒక బ్రెవిటీ, కంటెంట్, డెప్త్, ఫోర్సు, పొయిటిక్ ఫ్లేవర్, ఇవన్నీ దాంట్లో ఉండే లక్షణాలు అనమాట. అవును సార్. అంత అద్భుతమైన హైకులో గొప్ప ప్రక్రియ ఇది. కానీ అంటే మీరు ఏమైనా రాసారా? మాకేమైనా వినిపిస్తారా కొన్ని? ఫస్ట్ మీ గట్స్కి హ్యాట్స్ ఆఫ్. కాదు సార్, అయితే అడిగారు, తెగించి అడిగారు కదా, ఇందాక ఎలా తెగించి చదివానో మీరు కూడా తెగించి అడిగారు కదా, అందుకు ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్. తప్పకుండా వినిపిస్తా, ఎందుకంటే వినేవాళ్ళ కొరత వల్ల ఇప్పటిదాకా వినిపించలేకపోయాను. ఇప్పుడు మీరు అడిగారు కదా, వినిపిస్తా. తప్పకుండా త్వరలోనే వినిపిస్తాను. నెక్స్ట్ ఇంటర్వ్యూకి మీరు కొంచెం ధైర్యం పుంజుకుని నన్ను మళ్ళీ పిలిచినప్పుడు అప్పుడు చూద్దానండి. అయితే అంటే ఇప్పుడేం చెప్పట్లేదా? అంటే మా ఫ్రెండ్ ఒకడు ఇలా కొంచెం ఇంటర్వ్యూలు అడిగేవాడిని బెదరగొట్టడానికి చిట్కా ఒకటి వాడమని సలహా ఇచ్చాడు. అది లేదులేండి, నెక్స్ట్ ఇంటర్వ్యూలో తప్పకుండా నా పట్టుకొస్తా మొత్తం సృజన. సార్, ఇంతకీ ఇన్నాళ్ల సినిమా కెరియర్లో సినిమా రాజకీయాలు మీకు ఏమైనా వంట పెట్టాయా? ఓహో, హ్యూమర్ నుంచి మళ్ళీ రాజకీయాలకు వచ్చారా? ఏమండి, పడితే గిడితే వంట పట్టాల్సింది నటన, ఉంటే గింటే రాజకీయాలు కాదు. ఇన్నేళ్ల మీ సినీ ప్రయాణంలో, సినీ జర్నీలో మీరు ఎలా అయితే మీరు రైటర్ అవ్వడం వల్లనే అని పక్కన మళ్ళీ ఒకటే అర్థం వచ్చేలాగా పర్యాయ పదాలు కూడా చెప్పాల్సి వస్తుంది. రైటర్తో ఇన్ని కష్టాలు ఉంటాయని తెలియదు నాకు. కష్టాలు ఏముందండి, కూడా బాగా అర్థమవుతుంది, అదొకటే కష్టం. సినిమా ప్రపంచం మీకేమన్నా అర్థమైందా అని? అర్థం అవటానికి కాకపోవటానికి అదేం పాఠం కాదు కదండి. అంటే యాక్చువల్గా సినిమా రంగం మనకు పాఠాలు ఏం చెప్పదు, అది పరీక్షలు పెడుతుంది అంతే. ఇంకా చెప్పాలంటే, ఇంకోలా చెప్పాలంటే, సినిమా రంగానికి మనమే అర్థం అవ్వాలి, అది ముఖ్యం. ఇంతకీ ఆన్సర్ మీకు అర్థమైందా? ప్రయత్నిస్తున్నాను సార్, ఎందుకంటే రైటర్తో ఇంటర్వ్యూ అంటే మామూలుగా ఉండదు కదా. ప్రయత్నించడం అంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? ట్రై చేయండి. ఇంకా